ఏపీ, తెలంగాణ అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరణకెళ్తే భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకి వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పేసి అయితే డిమాండ్ అయితే ఉంది. ఇక ఉత్తర భారతదేశంలో అయితే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వారికి అవసరం లేదు. కానీ దక్షిణ భారతదేశం అయినటువంటి మరి ఏపీ, తెలంగాణకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అంగన్వాడీలకు మరి గవర్నమెంట్ స్కూళ్ళకి ఏ విధంగా వేసవి సెలవులు ఇస్తారో అదేవిధంగా పూర్తిగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి, అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిగా సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తే బాగుంటుంది. ఇక కర్ణాటకలో అయితే అంగన్వాడీ కేంద్రాలకు సమ్మర్ హాలిడేస్ ఇస్తూ జీవో అయితే విడుదల చేసింది. మరి కర్ణాటక రాష్ట్రం మాదిరిగానే ఏపీ, తెలంగాణలో కూడా అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిగా సెలవు ఇవ్వాలని చెప్పేసి మరి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే వినతి పత్రం ఇచ్చింది. ఏపీ అంగన్వాడీ యూనియన్ కూడా కూటమి ప్రభుత్వానికి మరి లేఖ కూడా రాయడం జరిగింది, వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అయితే మరి నిర్ణయం అయితే తీసుకోలేదు. దీనికి సంబంధించి నిప్పుల కొలిమిల రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే. ఆ తర్వాత పాఠశాలలో కూడా వేసవి సెలవులు ఇచ్చారు దాదాపు 45 రోజుల పాటు. తర్వాత ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులు, వడదెబ్బతో 3 రోజుల్లోనే 19 మంది మృతి, ఏపీలో కూడా చాలామంది మరణించారు. ఈ విధంగా ఇలాంటి ఈ వేడిగాళ్ళు కాబట్టి అంగన్వాడీ కేంద్రాలు కూడా సొంత భవనాలు లేవు, అద్దె భవనాల్లో ఉన్నాయి. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరి వయోభారంతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు కూడా మరి వడదెబ్బకు గురయ్యి మరణిస్తే మరి ఎవరు ఆదుకుంటారనేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కర్ణాటకలో ఏ విధంగా అయితే పూర్తిగా అంగన్వాడీ సెలవులు ఇచ్చారో మరి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే పూర్తిగా హాలిడేస్ ఇవ్వాలని చెప్పి టేక్ హోమ్ రేషన్కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీలకు ఎండ దెబ్బ, చిన్నపిల్లలు వచ్చే కేంద్రాలకు వేసవి సెలవులు కరువు, పౌష్టికాహారం తీసుకునేందుకు అవస్థలు, అద్దె భవనాలే ఎక్కువ, అందులోనూ అరకొర వస్తువులే. కాబట్టి మరి ఎన్నడూ లేని విధంగా ఏడాదికి ఏడాది మరి ఎండలైతే పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే రికార్డు స్థాయి ఎండలైతే నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు మండిపోతున్నాడు, ప్రతాపం చూపిస్తున్నాడు. మరి ఏప్రిల్ చివరి వారంలోనే రాష్ట్రమంతటా సరాసరి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటే ఇప్పటికే సగానికి పైగా జిల్లాలకు వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరి విద్యా సంస్థలన్నింటికీ సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం మరి ఇటు అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు వచ్చి ఈ అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సమ్మర్ హాలిడేస్ ఇవ్వకపోవడం అయితే అన్యాయం చెప్పుకోవచ్చు. ఇక మండు టెండలో ఆయా కేంద్రాలకు వచ్చేందుకు వారంతా అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, చిన్నారులు కానీ, తల్లిదండ్రులు కానీ భయపడుతున్నారు. వచ్చిన వారంతా కనీస సౌకర్యాలు లేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇచ్చి పౌష్టికాహారం ఇండ్లకే సరఫరా చేసే అవకాశాన్ని కల్పించాలన్న డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇక్కడ 90,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ 90,000 అంగన్వాడీ కేంద్రాలు దాదాపు 2 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పనిచేస్తున్నారు. కాబట్టి మరి ఇంతమంది ఈ వడగాల్పులకు వేడికి తట్టుకోలేక మరి ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు, మరి తర్వాత ఎవరు ఆదుకుంటారు వారి యొక్క కుటుంబాలని, మరి ఇది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. కాబట్టి కనీస సౌకర్యాలు లేక మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా అంగన్వాడీ కేంద్రాల్లో కరెంటు సౌకర్యం లేదు. మరి కరెంటు సౌకర్యం ఉన్న చోట కూడా ఫ్యాన్లు కూడా లేవు. దీంతో చిన్నారులు, టీచర్లు, ఆయాలతో పాటు ఆరోగ్య లక్ష్మి కింద భోజనం చేయడానికి వచ్చే గర్భిణీలు, బాలింతలు అందరూ కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు ఎండ భయానికి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కేంద్రాలకు పంపడానికి అయితే ఇష్టపడడం లేదు. తర్వాత గర్భిణీలు ఎండలోనే కేంద్రానికి వెళ్ళి భోజనం చేయాలంటే భయపడుతున్నారు. ఒకవేళ టీచర్ సెలవులో ఉంటే ఆయా పిల్లల ఆలన పాలన చూడడంతో పాటు వంట చేసి భోజనం పెట్టాలి. ఆయా సెలవులో ఉంటే టీచరే వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో పనిభారం కూడా ఎక్కువైంది. కాబట్టి ఖాళీ పోస్టుల భర్తీ కూడా వెంటనే చేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక ఇంటికి ఈ రేషన్ అందిస్తే మేలు, ఎండలు తగ్గే వరకు పిల్లలు, తల్లుల, గర్భిణీలకు పౌష్టికారాన్ని ఇంటికే అందిస్తే బాగుంటుందని చెప్పేసి డిమాండ్ కూడా ఉంటుంది. ఇక ఇంటికే పౌష్టికారం ఇచ్చే వెసులుబాటు కూడా ఇవ్వాలి అంటూ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్, ఆయాల యూనియన్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక పూర్తిగా అంగన్వాడీ కేంద్రాలకు, గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లే పెద్ద పిల్లలకు సెలవులు ఇస్తున్నారు. చిన్నపిల్లలకు వచ్చి అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వరా? ఎండ తీవ్రతకు కేంద్రాలకు పిల్లలు పంపడం లేదు. వేసవి కాలంలో వారి ఇళ్లకే పౌష్టికారం ఇచ్చేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలంటూ ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి అవసరమైన చర్యలకు ప్రతిపాదనలు పంపాం అంటూ మరి ఐసీడీఎస్ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఎండ తీవ్రత దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అధికంగా ఉన్న క్రమంలో కేంద్రాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి మే 1 నుంచి 15 రోజులు టీచర్కి, మరో 15 రోజులు ఆయా విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు అయితే వచ్చాయి. కానీ పూర్తిగా మరి 8 నుంచి 12 గంటల వరకు అయితే హాఫ్ డే కేంద్రాలను అయితే నడిపిస్తున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఉదయం పూట ఆటపాటలతో చదువు చెప్పి భోజనం పెట్టిన అనంతరం ఇంటికి పంపించేలా చూస్తున్నారని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా అంగన్వాడీలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా పూర్తిగా వేసవి సెలవులు ఇవ్వాలి. కాబట్టి అంగన్వాడీలకు మే నెల మరియు జూన్ 12వ తేదీ దాకా వర్షాలు పడిన దాకా పూర్తిగా వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఇటు 2 తెలుగు రాష్ట్రాల అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇక అదేవిధంగా ఇంకోటి చూస్తే
మినీ అంగన్వాడీలకు 11 నెలల వేతనం చెల్లించాలని కూడా కోరారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని, ఐసీడీఎస్ను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ యూనియన్ అయితే మహిళా శిశు సంక్షేమ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీవో ఇవ్వాలని విన్నవించారు. ఆ సమస్యలపై అధికారులు స్పందిస్తూ ఇతర రాష్ట్రాల్లో మే నెలంతా సెలవులు ఇచ్చిన కర్ణాటక ఆర్డర్ కాపీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పెడతామని కూడా హామీనిచ్చారు. ఇక మినీ అంగన్వాడీ టీచర్స్ పెండింగ్ వేతనాల ఏరియస్ జీవో కూడా వచ్చిందని తెలిపారు. ఫైనాన్స్లో శాఖలో అప్రూవల్ రావడానికి 15 రోజుల సమయం పడుతుందని చెప్పారు. రిటైర్మెంట్పై కొత్త జీవోపై ప్రభుత్వం ఇంకేమీ రిప్లై ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ రద్దు చేయాలని ఇచ్చిన వినతి పత్రాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ అంగన్వాడీ యూనియన్ అయితే అక్కడ ప్రకటన అయితే చేసింది. మరి ఏపీ అంగన్వాడీ ఖాళీలు, తర్వాత తెలంగాణ అంగన్వాడీ శాఖలో ఉన్న ఖాళీలు మొత్తం కూడా వెంటనే భర్తీ చేయాలి. ఆయాలకు ప్రమోషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, సూపర్వైజర్ పోస్టుల భర్తీ, వీటన్నిటి మీద కూడా మరి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతలతో ఆయాల మీద, టీచర్ల మీద, సూపర్వైజర్ల మీద పనిభారం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఖాళీ అంగన్వాడీ నోటిఫికేషన్లు 2 తెలుగు రాష్ట్రాలు ఇవ్వాలని చెప్పి కూడా అంగన్వాడీ యూనియన్ డిమాండ్ చేస్తున్నాయి. అదిగాక నిరుద్యోగ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ వేసవి సెలవులపై ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు. కాబట్టి ఈ వేసవిలో మరి నిప్పుల కొలిమిల 2 తెలుగు రాష్ట్రాలు అయితే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 45 డిగ్రీల వరకు కూడా మరి ఉష్ణోగ్రత నమోదవుతుంది. కాబట్టి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతల యొక్క ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని వెంటనే పూర్తిగా వేసవి సెలవులు ఇస్తారని చెప్పేసి కోరుకుందాం. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.